'ఇరుముడి' మూవీ చూసొస్తున్నా. నాకు మూవీ నచ్చిందా అంటే పర్లేదు. నాకు బానే అనిపించింది. కొన్ని కొన్ని కాదు చాలా పెద్ద పెద్ద బొక్కలు కనిపించినాయి. అవన్నీ మాట్లాడుకున్నాం గానీ, నాకైతే నచ్చిన విషయాలు మాట్లాడుకుంటే 'రవితేజ' గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన యాక్టింగ్ గాని, ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ గాని ఐ లవ్డ్ ఇట్. అంటే ఒక రొటీన్ సినిమాలు తీసి ఆయన కొంచెం ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి ఒక అయ్యప్ప మాలలో, అయ్యప్ప ఏమంటారు ఆ దీక్షలు కనిపిస్తూ చాలా మంచిగా కనిపించిండు. చాలా మంచి పెర్ఫార్మన్స్ డెలివరీ చేసిండు. ఎస్పెషల్లీ 'రవితేజ' గారికి వాళ్ళ కూతురికి, వాళ్ళ డాటర్ మధ్య వచ్చే ఎమోషన్స్ మాత్రం బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అయినాయి. ఆల్‌మోస్ట్ ఫస్ట్ హాఫ్‌లో 70% ఆఫ్ ది టైమ్ వీళ్ళ మధ్య ఉంటది. చాలా మంచి మంచి సీన్స్ పడ్డాయి. అంటే ఇన్‌స్టాంట్‌గా కనెక్ట్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ 'రవితేజ' గారు వాళ్ళ డాటర్‌ని ఫస్ట్ టైమ్ స్కూల్‌కి పంపిస్తారు బస్‌లో. ఆ ఊరికి ఫస్ట్ టైమ్ బస్ వచ్చినప్పుడు దట్ వాస్ బ్యూటిఫుల్. అది జస్ట్ ఒక 30, 40 సెకండ్స్ అయినా గాని ఆ ఎమోషన్ నాకు హార్డ్ హిట్టింగ్‌గా మంచి చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. సో, ఇట్లా ఇది జస్ట్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి సినిమాలో ఆల్‌మోస్ట్ ఒక 30, 40 సీన్స్ ఉన్నాయి. అవన్నీ మంచి వర్కౌట్ అయినాయి. ఎక్కడ 'రవితేజ' డాటర్‌కి, ఆయనకి. బట్ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి సెకండ్ హాఫ్‌లో ఎప్పుడైతే మనకు డ్రామా ఓపెన్ అయిపోయిందో, ఎప్పుడైతే మెయిన్ పాయింట్ ఓపెన్ అయిందో అక్కడి నుంచి అన్‌ఇంట్రెస్టింగ్‌గా పెద్ద ఎక్సైటింగ్‌గా స్క్రీన్ ప్లే లేదు. అంటే వెరీ బేసిక్ ఉంది. విలన్ మోటివ్ అయితే నాకు తలబట్టుకొని కూర్చున్నా. ఇంకా ఎన్ని వందల సినిమాలు చూడాలి మేము. చిన్న పిల్లల ఎమోషన్ వాడుకున్నాం అంటే 'హాయ్ నాన్న' మూవీ లెక్క లేదంటే ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. బట్ ఏదీ లేదంటూ మనకి వేరే ఆప్షన్ లేనట్టుగా ఇదొక్కటే పాయింట్ పట్టుకున్నట్టు ఆ చిన్న పిల్లల మీదనే వాళ్ళ వీక్‌నెస్ మీద మీరు సినిమా తీయాలా? ఆ రైటింగ్ కూడా ఎంత బేసిక్ అంటే అంత బేసిక్. అంత పెద్ద డ్రామా జరుగుతుంటే, అంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఎవరొచ్చి ఇంట్లో చెప్పుకోరంట. ఏమైతే చెప్పుకుంటే సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఉంటది. అమ్మా! బీపీ లేసింది నాకైతే. పోలీస్ స్టేషన్‌లో పోయి కంప్లెయింట్ ఇద్దామంటే పరువు పోతదని చెప్పి భయపడతా ఉంటారంట. ఎంత డంబ్ రైటింగ్. ఉండొచ్చు జనాలు అట్లా అట్లా మస్తు మంది ఉన్నారు. బట్ ఎంతండి దాన్ని లాగుతూనే ఉంటారు. ఒక ఎక్స్‌టెంట్ తర్వాత నువ్వు వెళ్లి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాలి. నువ్వు యాక్షన్ తీసుకోవాలి. బట్ ఇంక అట్లే మూసుకొని కూర్చుంటే ఆ భయమే మనకి 'శ్రీరామ రక్ష' అంటే ఎట్లా నాకు అర్థం కాదు. సో, ఆ సెకండ్ హాఫ్‌లో చాలా ఎలిమెంట్స్ వరకు నాకు తేడా కొట్టేసింది. సాంగ్స్ వరకి చాలా ఎక్సలెంట్ వర్కౌట్ అయినాయి. 'మల్లెపూల పల్లకి' అయినా, 'ఇరుముడి కట్' అయినా, ఒక ఫ్యామిలీ మంచి ఎమోషన్స్ సాంగ్ అవి అన్నీ బానే వర్కౌట్ అయినా గానీ, మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి 'మల్లెపూల పల్లకి' సాంగ్ కన్నా ముందు లీడ్ ఏం లేదు. అంటే ఇట్లా కట్ పన్న సాంగ్ వచ్చేసింది. దాని వల్ల ఆ హై రాలేదు. అది కాకుండా వన్స్ ఎప్పుడైతే విలన్ వీడని తెలిసిందో, వాడి మోటివ్ అని తెలిసిందో అయిపోయింది. సినిమా సర్వనాశనం అయిపోయింది. ఎంత బేసిక్ మోటివ్ వాడిది, ఎంత రొటీన్ రివెంజ్ వన్స్ హీరోకి తెలిసిందా వాడు విలన్ అని చెప్పి, ఇంక పోయి సంపేయడమా. 'శివ నిర్వాణ' గారు ఇలాంటి రైటింగ్ మీ దగ్గర నుంచి వాస్ కంప్లీట్‌లీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండి. మీరు లవ్ స్టోరీస్ బా రాస్తారు. మీరు మంచి మంచి ఎమోషన్స్ ఇస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రివెంజ్ ఆర్ డ్రామా మీకు సరిగ్గా రాయడం రావట్లేదు. మీకు సరిగ్గా తీయడం రావట్లేదు. అక్కడ ఒక సీన్ ఉంటది. శరణం చెప్పి ఎళ్ళిపోవాలన్నట్టు ఒక సీన్ ఉంటది. రావి చెట్టు కింద కూర్చొని ఎంత లేజీ రైటింగ్ అంటే అంత లేజీ రైటింగ్ ఉంటది. వస్తారు 10 మందొచ్చి శరణం చెప్పి ఎళ్ళిపోతారు. ఇట్లా చిటికేసి ఎళ్ళిపోతారంట. అరే! దానికి ఒక సీన్ బిల్డప్ గాని, దానికి ఒక మంచి మొమెంటమ్ దొరికింది ఒక లీడ్ తీసుకోనికి. నెక్స్ట్ డే నువ్వు అయ్యప్ప మాల యేసుకుంటున్నావు. దానికన్నా ముందు నువ్వు అందరికి వార్నింగ్ ఇవ్వాలి. ఎంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇయ్యాలి? ఎంత పర్ఫెక్ట్ ఉండాలి? వస్తాడు ఇట్లా చిటికేసి ఎళ్ళిపోతది. అది ఏం రైటింగ్ నాకు అర్థం కాదు. పోనీ దాని తర్వాత ఏమైనా మంచి మంచి ప్రొసీడింగ్స్ పడ్డాయంటే ఫైట్ సీన్ పడతది. ఒకటి ఫైట్ సీన్ అమ్మా! ఆ ఆటో ట్రక్స్ ఫైట్ సీన్ పడతది. ఏంటండి నాకు అర్థం కాదు. అంత సిల్లీ అంత డమ్ అంటే అంత డమ్ ఫైట్ సీన్ అది. ఫైట్ కాదు ఎస్కేప్ అవ్వడం. బట్ ఎంత డమ్ ఎస్కేప్ అంటే అంత డమ్ ఎస్కేప్. ఇవన్నీ నేను ఒప్పుకుంటా గానీ క్లైమాక్స్ వాస్ వన్స్ హీరోకి నిజం తెలిసిన తర్వాత ఆ క్లైమాక్స్, ఆ రివెంజ్ వాస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. 'శివ నిర్వాణ' గారు మీరు సక్సెస్ అయింది ఓన్లీ ఎమోషన్ పార్ట్ దగ్గరే. లైక్ ఫాదర్ డాటర్ ఎమోషన్ గాని, సెకండ్ హాఫ్‌లో వచ్చే ఆ క్లైమాక్స్ వచ్చి సాంగ్ గాని, ఈ మంచి మంచి సీన్స్ గాని, ఫ్యామిలీ సీన్స్ ఇవన్నీ బానే వర్కౌట్ అయినాయి గానీ, మీరు వెన్ ఇట్ కమ్స్ టు మాస్ మూవ్‌మెంట్స్ మీ వల్ల కావట్లేదు. మీరు మంచి రైటింగ్ రాయట్లేదు. సో, ఇది గైస్ నాకెందుకో కొంచెం ఫ్రస్ట్రేషనే వస్తుంది. అంత డంబ్ రైటింగ్ వల్ల, అంత బేసిక్ రైటింగ్ వల్ల. ఎస్పెషల్లీ ఆ చిన్న పిల్లలు మాత్రం ఇంక వీళ్ళు మానేసుకోవాలి. ఈ చిన్న పిల్లల పైన ఎమోషన్ వీళ్ళు కొంచెం పక్కకు పెట్టి మెయిన్ స్టోరీకెళ్ళిపోవాలి. లవ్ స్టోరీస్ తీయండి. మంచి మంచి ఫ్యామిలీ మూవీస్ తీయండి. అయ్యప్ప బ్యాక్‌డ్రాప్ మీ ఎనకాల ఉందయ్యా. మీ ఎనకాల అయ్యప్ప స్వామి బ్యాక్‌డ్రాప్ ఉంది. దాన్ని వాడుకొని ఒక మంచి సస్పెన్స్ తీయొచ్చు. అప్పటిదాకా సస్పెన్స్ బానే ఉంది కదా టీచర్‌తో. నేనింకా టీచర్ సస్పెన్సా చేతబడి ఏమైనా ఎళ్తది అనుకున్నా గానీ, మళ్ళీ ఆ రొటీన్ విలన్ ట్రాక్ పట్టుకొచ్చినప్పుడు ఇంగ నాకైతే హోప్స్ పోయినాయి. బట్ ఐ వుడ్ సే ఇట్ వాస్ ఎ గుడ్ మూవీ. ఇట్ వాస్ ఎ డీసెంట్ మూవీ. ఫ్యామిలీస్‌కి బాగా నచ్చేస్తది. నాకెందుకు నచ్చట్లే అంటే ఇంకా ఆ రొటీన్ మూస పద్ధతి వీళ్ళది మారట్లేదు. సేమ్ అదే రొట్టె స్టోరీస్ అవే మన మొహాన కొడుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు చూడాలనిపిస్తుంది. సినిమా హిట్ అవ్వచ్చు. ఇన్‌ఫాక్ట్ నేను పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. బికాస్ ఆఫ్ రవణ అండ్ వాళ్ళ డాటర్ ఎమోషన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆ మెయిన్ స్టోరీ, ఆ మెయిన్ రివెంజ్, ఆ సస్పెన్స్ మాత్రం ప్రాపర్‌గా హోల్డ్ చేయలేకపోతే దానివల్ల నాకు మూవీ నచ్చలేదు. బట్ జనరల్ ఆడియన్స్ మాత్రం పక్కా నచ్చేస్తది. ఎళ్లి చూసేయండి. సో ఇది గైస్ నా రివ్యూ ఆన్ 'ఇరుముడి'. మీరు మూవీ చూసారా? చూస్తే కింద కామెంట్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోండి. సబ్‌స్క్రైబ్ టు మూవీ మంచి. ఒక్క దగ్గర మాత్రం ఘోరంగా డిసప్పాయింట్ అయినా. ఆ టీచర్ పక్కన ఉండే ప్యూన్ వాడిని చంపకుండా ఎందుకు వదిలేసిర్రు? సెకండ్ వచ్చేసి ఆ నలుగురికి పనిష్మెంట్ పడ్డదా? వాళ్ళని ఏం చేసిర్రు వాళ్ళని? వాళ్ళని చంపనీకి ట్రై చేసిండా? చంపిండా లేదా? చూపెట్టలేదు. అది కూడా చూపించుంటే ఇంకా బాగుంటుండే.